హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హనీని. అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. ఉలవలతో మనం చాలా రకాలైన రెసిపీస్ తయారు చేస్తూ ఉంటాం. బట్ మనం మహాశివరాత్రి కాబట్టి ఉలవలు ఈ విధంగా బాగా ఒక 3 విజిల్స్‌కి పెట్టుకోవాలి. ఎలా అంటే బాగా అందులో ఉన్నటువంటి రాళ్ళు అన్నీ మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఆఫ్టర్ 3 విజిల్ల తర్వాత చూడండి, మనకి వాటర్ అనేది ఈ విధంగా దించేసుకోవాలి. దించేసుకున్న తర్వాత వాటర్ అనేది పడేయకుండా అలానే పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ వాటర్తో మనం రసం చేసుకోవచ్చు. రసం కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఉలవలు 3 కప్స్ తీసుకుని 3 కప్స్లో సేమ్ ఒక 2 చెంచాస్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఏ టేస్ట్ కావాలో అంటే మనకి ముందుగా బెల్లంతో ఒక 3 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకొని ఆ బెల్లం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు షుగర్ వేసుకోవాలి. షుగర్ ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తక్కువగా తిన్నవాళ్ళు అయితే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు మనం స్పైసీగా తినాలి అనుకుంటే చూడండి, మనకి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఉంటాయి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ చిటికేడు వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం తినేయవచ్చు. అంతే ఈజీ. ఈ విధంగా ఉలవలతో మనం రెసిపీ తయారు చేసుకొని తినొచ్చు. అంతే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్. ఉంటాను.